ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక చింతపల్లి నుంచి వైజాగ్ బయలుదేరి వెళ్ళిపోవాలి, తెల్లారితే పార్వతి వస్తుంది అని చెప్పేసి అందరూ బయలుదేరి వైజాగ్ అయితే వచ్చేస్తారు కదా. ఇక అందరూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉండగా ఇప్పటికే ఆలస్యమైపోయింది. లక్కీ గురించి, పార్వతి గురించి రేపు ఉదయం ఆలోచించవచ్చు, వెళ్ళి నిద్రపోండి అని చెప్పేసి జయదేవ్ అనటంతో ఇక అందరూ వెళ్ళి నిద్రపోతూ ఉంటారు. ఇక లక్ష్మి జున్నుని ఒకవైపు, లక్కీని ఒకవైపు పడుకోపెట్టుకొని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ప్రతి క్షణం కూడా మిత్రతనని హక్ చేసుకోవటం. లక్ష్మి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, లక్కీ నాకు కావాలి, నువ్వే ఏదో ఒకటి చేయి లక్ష్మి అని హక్ చేసుకుని మిత్ర బాధపడటమే లక్ష్మి పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఉండగా మిత్ర లక్ష్మి దగ్గరికైతే వస్తాడు. మిత్ర గారు, మీరింకా నిద్రపోలేదా అని అనగానే, లేదు లక్ష్మి, లక్కీ కోసం వచ్చాను అని అనగానే, అయ్యో నిద్రపోతుంది కదా మిత్ర గారు అని అనగానే, అయినా పర్వాలేదు తీసుకొని వెళ్తాను అని అనటంతో, పాపం నిద్ర డిస్టర్బెన్స్ అయిపోయిద్ది, పడుకొని ఇవ్వండి అని అంటూ ఉంటే, ఈ ఒక్కరోజు రాత్రే కదా లక్ష్మి లక్కీ నాతో కలిసి నిద్రపోయేది, తెల్లారితే పార్వతి వచ్చి తన కూతుర్ని తాను తీసుకొని వెళ్ళిపోతుంది, అప్పటి నుంచి మునుపటిలాగా ఒంటరిగా ఏకాకిగా నా జీవితం స్టార్ట్ అవ్వాల్సిందే కదా అని చెప్పేసి మిత్ర ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మనీషా, దేవయాని ఇద్దరు కూడా హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉండగా పార్వతి ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఇక వెంటనే, అబ్బో త్వరగానే వచ్చేసిందే ఈ పార్వతి అని అనుకుంటూ నేనే మనీషాని అని సైగ చేస్తూ ఉంటే, అవునా, ఓకే ఓకే అని చెప్పేసి ఇటు నుంచి పార్వతి కూడా సైగ చేస్తూ ఉంటుంది. నమస్కారం అండి అని చెప్పేసేసి పార్వతి అనగానే, ఎవరమ్మా నువ్వు అని జయదేవ్ అంటూ ఉంటాడు. నేనండి పార్వతి, లక్కీ వాళ్ళ అమ్మని, లక్కీని త్వరగా ఇస్తే తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక జున్ను, లక్కీ వాళ్ళ మదర్ వచ్చేసింది, లక్కీ వాళ్ళ మదర్ వచ్చేసింది అని అనుకుంటూ ఇక లక్ష్మికి, వివేక్కి అందరూ కూడా చెప్పడంతో మిత్ర ఎంతగానో కంగారు పడిపోతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ హాల్లోకి అయితే వచ్చేస్తాడు. నమస్కారం అండి, త్వరగా లక్కీని నాకు ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోతానండి అని అనగానే, లక్కీ నిద్రపోతుంది అని చెప్పేసి మిత్ర అంటూ ఉంటాడు. నిద్రపోయినా పర్వాలేదు, నాకు చూపిస్తే నేను తీసుకొని వెళ్ళిపోతాను అని అనగానే, అసలు మీరు నిజమైన మదరేనా, వచ్చినప్పటి నుంచి తీసుకొని వెళ్ళిపోతానన్న మాట తప్ప మరో మాటే మాట్లాడటం లేదేంటి మీరు అని చెప్పేసి అనగానే, అయ్యో చూసి చాలా సంవత్సరాలు అయింది కదండి, అందుకనే చూసే తీసుకుని వెళ్తాను అని అంటున్నాను, మళ్ళీ నాకు అవతల బస్కి టైం అయిపోతుంది, అందుకనే నేను ఇంత కంగారు పడుతున్నాను, ఒకసారి నా కూతుర్ని పిలవండి అని చెప్పేసి అనగానే ఈ లోపల లక్కీ వచ్చేసి నిద్ర లెగుస్తుంది. జున్ను వచ్చేసేసి, నిద్ర లేచావా లక్కీ అని అనగానే, జస్ట్ ఇప్పుడే లేచాను జున్ను, ఏమైంది అని అనగానే, ఏమైందా, ఎప్పటి నుంచో నువ్వు మీ అమ్మను కలవాలి అంటున్నావు కదా, మీ అమ్మను కలుద్దురా అని అనటంతో, ఏంటి అమ్మ నా కోసం వచ్చిందా అని చెప్పేసేసి అమాంతం లక్కీ హాల్లోకి వస్తుంది. పార్వతిని చూసి అమ్మా అని పరుగు పరుగున వెళ్ళి హగ్ అయితే చేసుకుంటుంది. ఇక పార్వతి కూడా కూతుర్ని హక్ చేసుకుంటూ ఉంటుంది. లక్కీ వచ్చేసేసి, ఇదేంటిది, హక్ చేసుకుంటే అమ్మను హక్ చేసుకున్న ఫీలే, హ్యాపీనెస్సే రావటం లేదు నాకు అని చెప్పేసేసి, నిజంగా నువ్వు మా అమ్మవేనా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా పార్వతితో పాటు మనీషా, దేవయాని వాళ్ళు కూడా షాక్కి అయితే గురి అవుతారు. ఇంతుందో లేదో మన ప్లాన్ బెడిసి కొట్టేటట్టు చేస్తుందంటే ఈ పొట్టిది, ఈ పిల్ల అని చెప్పేసేసి మనీషా అంటూ ఉంటుంది. అబ్బా ఏదో ఒకటి కవర్ చేద్దాంలే మనీషా అని చెప్పేసి దేవయాని అంటూ ఉంటుంది. ఇక వెంటనే, ఎందుకు లక్కీ నీకు అలా అనిపించింది అని జున్ను అనగానే, ఏంటో అమ్మని హక్ చేసుకుంటే హ్యాపీగా, ధైర్యంగా అనిపిస్తుంది కదా, ఇప్పుడు తినని హక్ చేసుకుంటే నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అమ్మను హక్ చేసుకున్న ఫీలింగే రావటం లేదు, నాకు అమ్మలానే అనిపించటం లేదు అని చెప్పేసి అనగానే, 8 ఏళ్ల తర్వాత నా కూతురు కూడా నన్ను గుర్తుపట్టలేకపోతుంది, తల్లి స్పర్శకు దూరమైపోయిన కూతురు కదా, అందుకనే ఇలా ఉంటుంది, త్వరగా లగేజ్ ప్యాక్ చేసుకుంటే మేము వెళ్ళిపోతామండి, నా బిడ్డని నిన్ను తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా లక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, ఇప్పుడు నిన్ను తినతో పాటు వెళ్ళిపోవాలా అని చెప్పేసేసి ఇక లక్కీ అనుకుంటూ ఉంటే, ఇదంతా వింటూ చూస్తూ మిత్ర క్షణం కూడా అక్కడైతే ఉండలేడు. ఇక వెంటనే మిత్ర గబా లోపలికైతే బెడ్రూమ్లోకైతే వెళ్ళిపోతాడు. అలా మిత్ర బెడ్రూమ్లోకి వెళ్ళంగానే లక్కీ వచ్చేసేసి లోపలికైతే వెళ్తుంది. లోపలికి వెళ్ళి, నాన్న నాకు అమ్మ హక్ చేసుకుంటే అమ్మలానే అనిపించటం లేదు నాన్న, నాకు వద్దు నాన్న
నాకు ఆ అమ్మ వద్దు. నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను నాన్న, ఎక్కడికి వెళ్ళను. నాకు నువ్వు కావాలి నాన్న. అమ్మైనా నాన్నైనా నాకు అన్నీ నువ్వే నాన్న. నాకు ఆ అమ్మ అమ్మలాగా అనిపించటం లేదు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, వెళ్ళను అని చెప్పేసేసి లక్కీ పాప కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళ నాన్నని గట్టిగా పట్టుకుండటంతో అమాంతం నుంచున్న మిత్ర కూడా కుప్ప కూలిపోతాడు. నీల్ డౌన్ అయిపోయి తన కూతురు తండ్రి మీద పడుతున్న ప్రేమను చూసి కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటూ మిత్ర అమాంతం కూతుర్ని హక్ చేసుకుంటూ ఉంటాడు, కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక కూతురికి ఏం చెప్పాలో తెలియక, అక్కడ పార్వతి ఏం డెసిషన్ తీసుకుంటుందో తెలియక ఒక్క క్షణం మిత్రకు ప్రాణం పోయినంత పని అయిపోతుంది. దేవుడా, లక్కీని గనక నా నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోతే ఇక నా బ్రతకటం కూడా వేస్టే. నా నుంచి లక్కీ దూరం అయిపోయిన క్షణమే నా ఊపిరి తీసేసే, నా గుండె ఆగిపోతుంది అని చెప్పేసేసి మిత్ర ఎంతగానో కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఏవండి పెద్దవాళ్ళు, మీరైనా చెప్పండి. ఇంతకాలానికి నా కూతురు నాకు కలిసింది. ఇప్పటికి కూడా నా కూతుర్ని అప్పచెప్పకుండా లోపలికి తీసుకుని వెళ్ళిపోతున్నారు. రమ్మనండి బయటికి అని జయదేవ్కి పార్వతి అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. మేడం, మనీషా మేడం, మీరైనా చెప్పండి మేడం అని చెప్పేసేసి ఇక పార్వతి అయితే అంటూ ఉంటుంది. ఇక చెప్తాను, కాకపోతే ఏం చేస్తాను, వాళ్ళు రావాలి కదా అని చెప్పేసేసి మొత్తానికి అయితే ఈ రకంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ప్లాన్ చేస్తూ ఉండగా ఇక వెంటనే మిత్ర వాళ్ళైతే బయటకు వస్తారు. ఇక మిత్ర పాపను గట్టిగా చేత్తో పట్టుకుంటూ ఉండగా ఇంకో చేత్తో వచ్చేసేసి బయటకు తీసుకుని వెళ్ళిపోదామని లాగుతూ ఉంటుంది. ఒక పక్క మిత్ర, మరో పక్క పార్వతి, మధ్యలో లక్ష్మి. ఈ సీన్ అంతా చూసిన తర్వాత ఇక లక్ష్మి పాప అంటే చిన్నపిల్లలు వేడుస్తూనే ఉంటారు. అలా ఎంతకాలం ఏడుస్తుంది? నా దగ్గరికి తీసుకుని వెళ్తే అలవాటు అయిపోతుంది లేండి సార్, ఇక వదలండి. ఇంతకాలం నా కూతుర్ని ప్రేమగా చూసుకున్నందుకు, జాగ్రత్తగా చూసుకున్నందుకు మీకు మీ కుటుంబాన్ని అంతటికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అని చెప్పేసి పార్వతి లక్కీని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉండగా అబ్బా పార్వతి భలే దొరికిందిలే, బాగా యాక్ట్ చేస్తుంది అని చెప్పేసి మనీషా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అలా పార్వతి చాలా గట్టిగా లక్కీని తన వైపుకు లాక్కుంటూ ఉండగా ఒక క్షణం ఆగు అని చెప్పేసి అనగానే ఏమైంది అని చెప్పేసి అనగానే ఆగు, నువ్వెవరో తెలియకోకుండా లక్కీ నా కూతురు అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోతే ఇచ్చేయటానికి ఇక్కడ అందరం మేము పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా అని అనగానే మాకు నీ కూతురు అనడానికి సాక్ష్యాలు కావాలి అని చెప్పేసి అనగానే నా కూతురు అనటానికి నిజమైన ప్రేమ తప్ప మరో సాక్ష్యాలు ఉండవు. నా కూతురు ఏ టైంలో పుట్టింది, ఎక్కడ పుట్టింది, ఏ హాస్పిటల్లో పుట్టింది, ఏ ఊర్లో పుట్టింది, ఇవన్నీ నిజాలు చెప్తున్నాను కదా, ఇంతకు మించి నేను ఏ సాక్ష్యాలు చూపించలేను అని చెప్పేసేసి పార్వతి ఇంకా గట్టిగా మాట్లాడితే నా కూతురు మీ దగ్గర ఉంచుకుని నాకు ఇవ్వటం లేదని మీ మీద నేను పోలీస్ కంప్లైంట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి పార్వతి అనగానే మిత్ర షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక లక్కీ పాప కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే అవునా, పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నువ్వు ఇవ్వటం కాదు, నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఒక్క నిమిషం వెయిట్ చేయి అని చెప్పేసి లక్ష్మి పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చేస్తుంది. లక్ష్మి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తిను తనకు తల్లి కానే కాదు, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి నా కూతురు అని పాపను తనతో తీసుకుని వెళ్ళిపోవాలని తిను బాగా ప్రయత్నాలు చేస్తుంది. పోలీస్ ఇన్స్పెక్టర్ గారు తినని అరెస్ట్ చేయండి, తన కూతురు కాకపోయినా తన దగ్గరికి తీసుకోవాలని చాలా రకాలుగా ప్రయత్నం చేస్తుంది అని అనగానే తను నా కూతురే, నా కూతురు కాదని ఎందుకంటారు మీరు అని చెప్పేసి అనగానే అప్పుడు పోలీసులు అంటూ ఉంటారు, మీ కూతురే అని మీరు, మీ కూతురు కాదని ఒకరు, ఎందుకమ్మా, పాపకి మీకు DNA టెస్ట్ చేపిస్తాం, హాఫ్ అన్ అవర్లో రిజల్ట్స్ వచ్చేస్తాయి, ఆ తర్వాత మిమ్మల్ని ఇక్కడే ఉంచి పాపతో పంపించాలో లేకపోతే మిమ్మల్ని మా కస్టడీకి తీసుకుని వెళ్ళి మా చేత్తో నిజాలు చెప్పించాలన్నది తేలిపోతుంది అని అనగానే దొరికిపోయాను, అడ్డంగా బుక్ అయిపోయాను అని చెప్పేసి పార్వతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఈ రకంగానే లక్కీకి పార్వతికి DNA టెస్ట్ చేయించిన తర్వాత మ్యాచ్ కూడా కాకపోవటంతో అవును లక్ష్మి మేడం, మీరు చెప్పింది నిజమే, తిను నిజమైన తల్లి కానే కాదు మేడం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే పోలీసులు తనని తీసుకుని వెళ్ళిపోతారు. లేడీ కానిస్టేబుల్స్ వచ్చేసేసి ఇక లక్కీని మిత్ర హక్ చేసుకుంటూ ఉంటాడు. ఇక లక్కీ, మిత్ర, లక్ష్మి అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉంటే మరోసారి అందరూ చూస్తూ ఉండగానే మిత్ర లక్ష్మిని హక్ చేసుకొని థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్, ఎన్నోసారి నాకు గండాలు వస్తే నా ప్రాణాన్ని నిలబెట్టావు, ఇప్పుడు నా ప్రాణం పోతుందనుకున్నాను, మరోసారి నా ప్రాణాన్ని నువ్వు కాపాడావు లక్ష్మి, కాపాడావు అని చెప్పేసి అనగానే ఒక్క నిమిషం ఆగండి నాన్న అని లక్కీ పాప, నాన్న ఇంకెప్పుడు నాకు అమ్మ కావాలి, అమ్మ ఎలా ఉంటుంది అని నేను మిమ్మల్ని అడగను, ఎందుకంటే అమ్మని హక్ చేసుకుంటే, లక్ష్మి అమ్మని హక్ చేసుకుంటేనే అమ్మ ఫీలింగ్ అనేది వచ్చింది,
కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను, నేను అమ్మ అని పేరు ఎత్తను, నాకు అమ్మ ఎవరో తెలుసుకోవాలని కోరిక కూడా లేదు. ఇలా డూప్లికేట్ అమ్మ వచ్చింది, నేను మీ నుంచి దూరం అయిపోతానేమోనని చాలా భయం వేసింది. నేను అమ్మ అని నా అమ్మ ఎవరు అని నేను ఎప్పుడూ మిమ్మల్ని అడగను, ఇది ప్రామిస్, మీరు కూడా నాకు ప్రామిస్ చేయాలి నాన్న అని అనగానే, ఏంటమ్మా లక్కీ అని అనగానే, ఇక లక్ష్మీ అమ్మను ఎప్పుడు దూరం చేసుకోకూడదు. లక్ష్మీ అమ్మ నువ్వు ఎప్పుడు కలిసిమెలిసి జున్ను నేను ఇలానే హ్యాపీగా ఉంటే నాకు చాలు లైఫ్కి అని చెప్పేసి మాట అయితే తీసుకుంటుంది. లక్ష్మీ అమ్మను ఎప్పుడు దూరం పెట్టను, మనతో పాటే కలిసి ఉంటుంది అని మిత్ర లక్కీ కోసం హ్యాపీగా మాట కూడా ఇచ్చేస్తాడు. ఈ రకంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు. అయితే ఇక అందరూ హ్యాపీగా ఉంటే వివేక్ జాను వల్ల వచ్చి, వదిన అసలు తను డూప్లికేట్ మదరని మాకు ఎవ్వరికీ కూడా అనుమానం రాలేదు, నీ ఒక్కదానికి ఎలా అనుమానం వచ్చింది అని అనగానే, ఎలా వచ్చిందా, వచ్చినప్పటి నుంచి ఇచ్చేయండి తీసుకొని వెళ్ళిపోతాను అనుకుంది. కానీ నిజంగా 8 సంవత్సరాల తర్వాత ఒక తల్లి వచ్చింది అంటే బిడ్డ ఎక్కడ ఉన్నా కూడా వెళ్ళి అమాంతం ఆ బిడ్డను హక్ చేసుకుంటుంది. 1000 కళ్ళతో ఎదురు చూసిన బిడ్డ కళ్ళ ముందు ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని ఇంటి గుమ్మం దాకా వచ్చి బిడ్డతో మాట్లాడుకోకుండా ఏ తల్లి ఉండలేదు. అందులోనూ కూడా అసలు మనీషా పేరు మనం ఎవరూ ఎత్తలేదు. తనంతట తానే డైరెక్ట్గా, మనీషా మీరైనా చెప్పండి, పాపను నాతో పంపించమని అని అడిగింది. అంటే తనకు మనీషాతోటి ముందే పరిచయం ఉన్నట్టే లెక్క కదా అని లక్ష్మి అనగానే, ఏంటి మనీషాని ఇదంతా ప్లాన్ చేసిందా అని అనగానే, అవును జాను, మిత్ర గారి దగ్గర నుంచి లక్కీ పాపను దూరం చేసేసి ఒంటరిగా ఉన్న మిత్రను పెళ్లి చేసుకోవాలని మనీషా ఈ రకంగా ప్లాన్ చేసింది అని అనగానే, ఒక్క నిమిషం ఆగక్క, ఇప్పుడే ఈ విషయం వెళ్ళి బావగారికి చెప్తాం, దెబ్బకు మనీషాని ఇంటి నుంచే తరిమేస్తారు బావగారు అని అనగానే, వద్దు జాను వద్దు, ఈ మనీషా ఇంకేం ప్లాన్ చేస్తుందో తెలుసుకోవాలి, ఇంకా మనీషాకి మనం తగినట్టుగా బుద్ధి చెప్పాలి అని చెప్పేసి అనగానే, బావగారికి చెప్తేనే మనీషాకి బుద్ధి చెప్తారక్క, నువ్వు చెప్పకొద్దు అన్నా కూడా ఇక డూప్లికేట్ మదర్ని పెట్టింది మనీషాని అని చెప్పేసి నేను చెప్పేసి వస్తాను అని అనగానే, ఇక మనకు దొరికిపోయింది కాబట్టి ఇప్పుడు అదే విషయం చెప్తే మళ్ళీ నా మీదకు తీసుకొని వచ్చారా అని చెప్పేసి మనీషా అటుదిటు ఇటుదటు మాయ చేసి మభ్య పెడుతుంది. ముందు ఆ స్టేట్మెంట్ అంతా కూడా పార్వతి ఇవ్వాలి. పార్వతి నిజం చెప్తేనే మిత్రగారు కూడా నమ్ముతారు మనీషా, మిత్రగారు కూడా నమ్ముతారు జాను అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తుంది. ఇక ఆ క్షణం నుంచి లక్కీని తనతో పాటు ఉంచేసిన లక్ష్మి మీద విపరీతమైన ప్రేమ అభిమానాన్ని పెంచేసుకుంటాడు మిత్ర. ఇక లక్ష్మితోటి మునుపటిలాగా భార్యతో చనువుగా మాట్లాడటం మొదలు పెడతాడు. ఇంట్లో ఉన్న మనీషా షాక్ అయిపోతూ ఉంటుంది. మరోపక్క పోలీస్ కస్టడీలో ఉన్న పార్వతి తన పేరు ఎక్కడ చెప్పేస్తుందా అని మనీషాకు నిద్రే పట్టదు. మరి పార్వతి మనీషా పేరు చెప్పబోతుందా, పార్వతిని సేఫ్గా పోలీసుల నుంచి మనీషా తప్పించబోతుందా, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్